నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. దీర్ఘకాలికంగా ఆస్తమా సమస్యలతో బాధపడుతున్నారా? జలుబు, తుమ్ములు బాగా ఇబ్బంది పెడుతున్నాయా? ఊపిరితిత్తులతో వచ్చే ఆస్తమా, జలుబు, కొరైజా వంటి సమస్యలకు హోమియోపతిలో ఎటువంటి పరిష్కారం దొరుకుతుంది? ఇటువంటి డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అరుణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు ఆస్తమా అంటే ఏంటి అండ్ ఇది ఎందువల్ల వస్తుంది అంటారు? సో బేసిక్ అండి, రెస్పిరేటరీ సిస్టమ్ని మనం రెండు రకాలుగా విభజించుకోవచ్చు. అప్పర్ రెస్పిరేటరీ యాక్ట్, లోవర్ రెస్పిరేటరీ యాక్ట్. సో చాలా మటుకు అప్పర్ రెస్పిరేటరీ యాక్ట్తో క్రానిక్గా బాధపడే వారికి లోవర్ రెస్పిరేటరీ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. దాంట్లో మెయిన్గా మనం చూస్తున్న కంప్లైంట్స్ అలర్జీస్, రెస్పిరేటరీ కంప్లైంట్స్లో అలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్, చిన్నపిల్లల్లో అయితే అడినాయిడ్స్, టాన్సిలైటిస్. లోవర్ రెస్పిరేటరీ యాక్ట్ ఇన్ఫెక్షన్లో మనం చూస్తూ ఉంటాం చాలా మటుకు ఆస్తమా, బ్రాంకైటిస్, నిమోనియా ఇలాంటి వాటితో పాటు పల్మనరీ డిసీజెస్ ఇలాంటివి మనం చాలా మటుకు చూస్తుంటాం. ఆస్మా అనేది మనకు మెయిన్గా చూసుకున్నట్లయితే వయసుకు సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే జెనెటిక్ పరంగా సిస్టమ్ డౌన్ అయినప్పుడు, ఇమ్యూనిటీ సిస్టమ్ లో ఉన్నప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. వాటిలో మేజర్ ఇష్యూస్ ఆస్తమా. ఆస్తమా చాలా మటుకు సర్జరీస్ చేయించుకున్న వాళ్ళకు చిన్నప్పుడు అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ఆపరేషన్ చేసుకొని లేకపోతే మల్టిపుల్ మెడికేషన్ యూస్ చేసి సమస్యను సప్రెస్ చేసినట్లయితే వయసు పెరిగే కొద్దీ ఊపిరితిత్తుల్లో సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి వారికి ఆస్తమా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఆస్తమా మనం చూసుకున్నట్లయితే మనకు లోపలున్న చెడు గాలి బయటికి వచ్చే మంచి గాలి ఎక్స్చేంజ్ అవ్వక ఊపిరితిత్తులు క్షీణిస్తూ ఉంటాయి. సో లోపల ఫంక్షనింగ్ ఆల్వియోలర్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సో రాత్రిపూటలు పడుకున్నప్పుడు కానీ రాత్రిపూటలు కానీ పిల్లి కూతలు అనే సమస్య ఎక్కువగా ఉంటుంది. సో ఆయాసం ఎక్కువ ఉండే వాళ్ళకు కొద్ది దూరం నడిచినా, లేచి కూర్చున్నా, పరిగెట్టినా చాలామందికి బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది ఆస్తమా లక్షణాలు. జలుబు, దగ్గు, తుమ్ములతో పాటు కంటిన్యూగా ఆయాసం రావడం, వీజింగ్స్ పిల్లి కూతలు రావడం, ఆయాసం రావడం ఇలాంటి మనం ఆస్తమా కండిషన్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వయసుకు సంబంధం లేకుండా ఆస్తమా కండిషన్ ఎటువంటి ఏజ్ వారిలో కూడా చూస్తూ ఉంటాం. ఎస్పెషలీ 5 years దాటిన వాళ్ళ నుంచి 50 to 60 years వాళ్ళలో మనం ఈ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో లంగ్ ఫంక్షనింగ్ తగ్గడం, దాంతోపాటు ఎయిర్ ఎక్స్చేంజ్ అవ్వకపోవడం వల్ల ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్కి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఈ సమస్య చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే వర్షాకాలం నుంచి చలికాలం వరకు ఈ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. కొందరికి సీజన్ సంబంధం లేకుండా కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు, సిట్రస్ ఫ్రూట్స్ కావచ్చు, ఫ్రిడ్జ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు, జంక్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. దాంతోపాటు కోల్డ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు లేకపోతే వర్షంలో ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటామండి. అండ్ అంటే ఆస్తమా వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ డైలీ రొటీన్ అంతా చేసుకోవచ్చా, లేకపోతే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా, ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటారు? ఓకే, ఆస్తమా ఉన్న వాళ్ళు డైలీ రెగ్యులర్ రొటీన్స్ ఫాలో అవ్వచ్చండి. కానీ చాలా మటుకు ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉంటారు. ఓవర్ వెయిట్ ఉండి ఆస్తమాటిక్ కండిషన్స్ ఉన్న వారికి కొద్దిగా వర్క్ చేసినా లేకపోతే కొంత ఎగ్జాస్ట్ అయినా కూడా వాళ్ళకు ఆయాసంతో పాటు రాత్రిపూట పిల్లి కూతలు ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే ఉట్టి ఆస్తమా అయితే ప్రాబ్లం లేదు. ఆస్తమాతో పాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ లైక్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉన్నా, మైగ్రేన్ ఇష్యూస్ ఉన్నా, వేరే హార్ట్ ఇష్యూస్ ఉన్నా ఇలాంటి వారికి ఆస్తమా కండిషన్స్ ఇంకా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏజ్ ఎక్కువ ఉన్న వారిలో ఆయాసంతో పాటు కొందరికి బీపీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్ లెవెల్స్ వీటికి అలోపతి మెడిసిన్స్ ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ అయినప్పుడు కూడా చాలా మటుకు ఛాతి నొప్పి అని అంటూ ఉంటారు. సో ఛాతి నొప్పి, ఆయాసం, ఆస్తమా ఉన్న వారిలో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో అసోసియేటెడ్ కంప్లైంట్స్ ఏమీ లేకపోతే, వెయిట్ ప్రాబ్లం లేకపోతే ఆస్తమా ఉన్న వాళ్ళు రెగ్యులర్ వర్క్స్ చేసుకోవచ్చు. కానీ మెట్లెక్కినప్పుడు, దిగినప్పుడు, పరిగెట్టినప్పుడు, చిన్నపిల్లల్లో అయితే ఎక్కువగా ఎగ్జాస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆస్తమా అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సీజనల్కి సంబంధం లేకుండా వర్షాకాలం, చలికాలంతో పాటు ఎండాకాలంలో కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ అంటే ఆస్తమాకి చాలా కారణాలు ఉంటాయి అంటున్నారు కాబట్టి రీజన్ ఏదైనా సరే హోమియోపతిలో వీటికి ట్రీట్మెంట్ ఉందంటారు? ఎస్ అండి. సో బేసిక్గా అండి ఆస్తమా రావడానికి జెనెటిక్ పరంగా 30 to 40% రీజన్ ఉంటుంది.
ప్రీ మెచ్యూర్ బేబీ అంటే 7th మంత్లో డెలివరీ అయిన వాళ్ళు కావచ్చు, 1 to 5 ఇయర్స్లో పుట్టిన వెంటనే జాండీస్ కానీ నిమోనియా అటాక్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఆస్థమాటిక్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు చాలా మందిలో చూసుకుంటే టాన్సిలైటిస్, అడినాయిడ్స్ ఇన్ఫెక్షన్ మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇలాంటి వారికి పోస్ట్ సర్జరీ చేయించుకున్నా కూడా ఫ్యూచర్లో ఆస్థమాటిక్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రెగ్యులర్గా మల్టిపుల్ అలోపతి మెడిసిన్స్ యూస్ చేసడం, యాంటీబయాటిక్ ఎక్కువగా యూస్ చేయడం, ఇలాంటి వారి వల్ల కూడా టీనేజ్ నుంచి 35 వాళ్ళకు ఆస్థమాటిక్ అటాక్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో రీజన్ ఏదైనప్పటికీ కూడా మన లంగ్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అయినప్పుడు, ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆస్థమాటిక్ అటాక్స్ తగ్గడం, సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడం, ఫ్రీక్వెన్సీ ఇవన్నీ తగ్గడం ఖచ్చితంగా మనం చూడొచ్చు. సో బ్రాంకోడైలెట్స్ లైక్ ఇన్హేలర్స్, పఫ్స్ యూస్ చేయడం వల్ల వాళ్ళకు తాత్కాలికంగా మాత్రమే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. అప్పటికి మాత్రమే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. తర్వాత మళ్ళీ సీజన్ చేంజ్ అయినప్పుడు, చలి పెరిగినప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో హోమియో మెడిసిన్ దీర్ఘకాలికంగా యూస్ చేసినట్లయితే ప్రాబ్లం తగ్గడంతో పాటు రిపిటేషన్ తగ్గుతుంది అండ్ ఇంటెన్సిటీ, సివియారిటీ పెరగడంతో పాటు ఫ్రీక్వెన్సీ తగ్గడం, దాంతోపాటు వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగడం కూడా మనం చూస్తూ ఉంటామండి. అండ్ ఆస్తమాతో అంటే పుట్టినప్పటి నుంచి సఫర్ అవుతూ క్రోనిక్ ఆస్తమా కండిషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా హోమియోపతి ట్రీట్ చేస్తుందంటారు. ఓకే, చాలా మటుకండి చిన్న ఏజ్ నుంచి 60s, 70s వాళ్ళ వరకు కూడా ఆస్తమాతో చాలామంది బాధపడుతుంటారు. ఆస్తమా అనేది యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఒక క్రానిక్ ఎయిల్మెంట్. మన సిస్టమ్ని రిపేర్ చేసే ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోవడం వల్ల, ఐజీఈ లెవెల్స్ పెరగడం వల్ల కావచ్చు, కంప్లీట్గా తగ్గడం వల్ల కావచ్చు, బాడీలో ఈస్నోఫిల్స్ పెరగడం వల్ల కావచ్చు, యాంటీబాడీస్, యాంటీజెన్ రియాక్షన్స్ వల్ల కావచ్చు, ఆస్థమాటిక్ అటాక్స్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతూ ఉంటాయి. కొందరికి జలుబు, దగ్గు, తుమ్ములతో పాటు ఓన్లీ రెస్పిరేటరీ ఎయిల్మెంట్స్ మాత్రమే ఉంటాయి. కొందరికి స్నోరింగ్, గురక రావడం, పిల్లి కూతలు ఇలాంటి సమస్యలు కొందరికి ఉంటాయి. కొందరికి చలికాలంలో మాత్రమే సీజనల్ ఆస్తమా మనం చూస్తూ ఉంటాం. కొందరికి సీజన్కి సంబంధం లేకుండా ఎండాకాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు ఆస్థమాటిక్ అటాక్స్ చూస్తూ ఉంటాం. సో పర్సన్ టు పర్సన్ సిమ్టమ్స్, కండిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి. సో ఏజ్ ఎలాంటిదైనా క్రానిక్ కండిషన్స్లో ఉన్నప్పటికీ కూడా ఆస్థమాటిక్ అటాక్స్ హోమియోతో రెడ్యూస్ అవడంతో పాటు జెనెటిక్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తూ కాన్స్టిట్యూషనల్ డోసెస్ ద్వారా మనం సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుకోవచ్చు. ఆస్తమా అనేది ఒక క్రానిక్ ఎయిల్మెంట్ కాబట్టి అపార్ట్ ఫ్రమ్ మెడికేషన్తో పాటు మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం, దాంతోపాటు టైప్ ఆఫ్ ఫుడ్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇవి ఖచ్చితంగా మ్యాండేటరీ. చాలా మటుకు పులుపు తీసుకున్నా, లేకపోతే జంక్ ఫుడ్స్ తీసుకున్నా, చల్లటి వస్తువులు తీసుకున్నా ఫాస్ట్గా వాళ్ళకు అలర్జీస్ లాగా జలుబు, తుమ్ములు, దగ్గు ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. దీన్ని మనం నెగ్లెక్ట్ చేసుకొని ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం కంటే ఈ అలర్జిక్ రైనైటిస్ సిమ్టమ్స్ సమస్య ఉన్నప్పుడే మనం రిపేర్ చేసుకోగలిగితే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది. కొందరికి రెస్పిరేటరీ ఎలిమెంట్స్తో పాటు మైగ్రేన్, హెడేక్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో రెస్పిరేటరీ ఎలిమెంట్స్లో సైనసైటిస్ కూడా ఆస్తమా లాగానే ఉంటుంది, కానీ సిమ్టమ్స్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. సో సిమ్టమ్స్ మేము చూసుకొని మనం ఎక్స్రే కానీ, చెస్ట్ ఎక్స్రే కానీ, బ్లడ్ టెస్ట్లు కానీ చేయించుకున్నట్లయితే మనకు ఆస్తమానా, నిమోనియానా ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి మనం చూసుకోవచ్చు. బేసిక్గా చూసుకుంటే ఆస్తమా అనేది చాలా మటుకు చూసుకున్నట్లయితే 5 years నుంచి 25 years వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. 25 years నుంచి 40 years వాళ్ళలో తీవ్రత తగ్గుతూ ఉంటుంది, తట్టుకునే శక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు సమస్య అనేది కొంతవరకు బెటర్గా ఉంటుంది. తర్వాత 40 నుంచి 80 years వాళ్ళలో కూడా ఆస్థమాటిక్ అటాక్స్ ఎక్కువగా చూస్తుంటాం. మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఆస్తమా అయితే ఎటువంటి మెడికేషన్ లేకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో మేనేజ్ చేసుకోవచ్చు. ఆస్తమాతో పాటు కొందరికి అసోసియేటెడ్ కంప్లైంట్స్ ఉంటాయి. ఒకవేళ ఏజింగ్ పరంగా బీపీ కానీ, షుగర్ కానీ, అలోపతిక్ మెడిసిన్స్ వేసుకోవడం, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, మైగ్రేన్, సైనసైటిస్ ఇలాంటి కంప్లైంట్స్ ఉన్న వారికైతే ఖచ్చితంగా మెడికేషన్ యూస్ చేస్తూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకున్నట్లయితే ఆస్మా రెడ్యూస్ అవ్వడంతో పాటు సిస్టమ్ రిపేర్ అవ్వడం కూడా జరుగుతుంది. ఓకే మ్యామ్, అంటే ఏ కండిషన్స్ అలర్జీస్ కిందకు వస్తాయి అంటారు? సో బేసిక్గా అండి అలర్జీస్ అంటే ఎటువంటి పోలన్ గ్రెయిన్ మనకు ఎక్స్పోజ్ అయినప్పుడు కొందరిలో స్కిన్ అలర్జీస్, కొందరిలో డస్ట్ అలర్జీస్ అంటూ ఉంటాం. సో ఈ కామన్గా మనం చూస్తున్న కంప్లైంట్స్ని డస్ట్ అలర్జీ అని చెప్తూ ఉంటాం. దీన్ని అలర్జిక్ రైనైటిస్ కానీ, కొరైజా అని కూడా అని చెప్పవచ్చు. కొందరు జలుబుకి అలర్జీస్ అవుతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే కొన్ని ఫుడ్స్ తీసుకోగానే సడన్గా వాళ్ళకి తుమ్ములు రావడం, జలుబు రావడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. కొందరు స్మోక్ ఎక్స్పోజ్ అయినప్పుడు, అగరబత్తి స్మెల్ కావచ్చు, డస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు, దుమ్ము
దులిపినప్పుడు ఇలాంటి వారికి సడన్గా తుమ్ములతో పాటు జలుబు, ముక్కు కారడం, నోస్ బ్లాక్ అవ్వడం ఇలాంటి మనం ఎక్కువగా చూస్తుంటాం. దీన్ని మనం అలర్జిక్ రైనైటిస్ అంటాం. కొందరికి కండిషన్స్ అక్యూట్ ఫేజ్లో ఉంటుంది, కొందరికి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల క్రానిక్ ఫేజ్కి వెళ్తూ ఉంటుంది. సో ఇలాంటి వారికి సిస్టమ్ డౌన్ అంటే మన బాడీని ప్రొటెక్ట్ చేసే ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోవడం వల్ల ఈ అలర్జిక్ రైనైటిస్ వస్తూ ఉంటుంది. సో అలర్జిక్ రైనైటిస్ సర్టన్ ఫుడ్స్ వల్ల వస్తుంది, జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అవుతుంది, చాలా మటుకి నిద్ర తక్కువ అవడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది. కొందరికి జంక్ ఫుడ్స్తో పాటు ఎక్కువ బయట ఫుడ్ తీసుకునే వారిలో కూడా వస్తుంటుంది. అలానే అలర్జీస్లో మనకు స్కిన్ అలర్జీ, అర్టికేరియా అని కూడా చెప్పుకోవచ్చు. కొందరు ఫుడ్ తీసుకోగానే దద్దుర్లు వస్తూ ఉంటాయి. ఇలాంటి వారికి దురదతో పాటు మంట, బల్జెస్ లాగా రావడం దీన్ని మనం చూస్తుంటాం. ఇది కూడా అక్యూట్ అర్టికేరియా, క్రానిక్ అర్టికేరియా ఫేస్లో కూడా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా ఐజీ లెవెల్స్ పెరగడం వల్ల కావచ్చు, లేకపోతే చాలా లో అవ్వడం వల్ల కావచ్చు, ఈ కంప్లైంట్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ అంటే ఎలర్జీస్, బేసిక్ ఎలర్జీస్ కానీ ఆస్తమా లాంటి కండిషన్స్ ఎక్కువగా చిన్నపిల్లల్లో ఎఫెక్ట్ అవ్వడం చూస్తుంటాం. దానికి కారణం ఏంటంటారు? సో బేసిక్గా అండి ఇవాళ రేపు చూసుకున్నట్లయితే మదర్ స్ట్రెస్ ఉండడం, ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా మెడికేషన్ వేసుకోవడం వల్ల కావచ్చు, అండర్ వెయిట్, బేబీ బర్త్ వెయిట్ తక్కువ ఉండడం వల్ల కావచ్చు, ఇమ్యూనిటీ సిస్టమ్ లో ఉండడం వల్ల కావచ్చు, ఇవాళ రేపు మిల్క్ ఫీడింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, మిల్క్ లాక్టోజన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల పిల్లల ఇమ్యూనిటీ సిస్టమ్ బై బర్త్తోనే తక్కువగా ఉంటుంది. పుట్టుకతోనే చాలామంది నియోనేటల్ ఐసీయూలో ఉంచుతుంటారు. లాక్టోజన్ డెఫిషియన్సీ వల్ల కొంతమందిలో జాండీస్ చూస్తూ ఉంటాం. కొందరు మందిలో పుట్టంగానే నిమోనియా అటాక్స్ ఎక్కువగా ఉంటుంది. సో బర్త్ వెయిట్ తక్కువ ఉన్నవారు, అన్హెల్దీగా ఉన్నవారు, ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే ఐయుఐ, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం ఎక్కువగా చూసుకుంటున్నాం. సో బేసిక్గా చూసుకున్నట్లయితే పోస్ట్ కోవిడ్ చాలామంది పిల్లల్లో అడినాయిడ్స్, టాన్సిల్స్ ఇవి ఎక్కువగా చూస్తున్నాం. దీనికి కారణం కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ లోపాలు, దాంతోపాటు సిస్టమ్ డౌన్ అవ్వడం వల్ల, జెనెటిక్ ప్రాముఖ్యత వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో బేసిక్గా చిన్నప్పుడు 0 నుంచి 6 to 8 years వాళ్ళలో ఈ అడినాయిడ్స్ స్వెల్ అవ్వడం, టాన్సిల్ స్వెల్ అవ్వడం ఇవి మనం ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ స్వెల్లింగ్ ఉన్నప్పుడు చాలా మటుకు అయితే డాక్టర్ స్టేజింగ్ ప్రకారం సర్జరీస్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. లేదు అంటే దీనికి యాంటీబయాటిక్స్ కానీ సిరప్స్ యూస్ చేసి సమస్యను సప్రెస్ చేస్తూ ఉంటారు. సో చాలా మటుకు సీజనల్గా అడినాయిడ్స్ స్వెల్ అవ్వడం, దాంతోపాటు జలుబు, నోస్ బ్లాక్, స్నోరింగ్ ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో 1 age నుంచి 8 years పిల్లల్లో చాలా మటుకు ఇప్పుడు చూస్తున్న కంప్లైంట్స్ అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్. ఇవి మనం సర్జరీ చేయించుకోవడం వల్ల వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ అయితే సైనసైటిస్ లేకపోతే ఆస్తమాగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చిన్నతనంలో ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం, చాలా మటుకు వేరే ప్రాబ్లమ్స్కి మెడికేషన్ యూజ్ చేయడం వల్ల రెస్పిరేటరీ సమస్యలు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దానితో పాటు ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్ పరంగా ఇంకేదైనా కాంప్లికేషన్ ఉంటే ఖచ్చితంగా 20-25 వచ్చినప్పుడు సైనసైటిస్ ప్రాబ్లం, లేకపోతే ఆస్మాటిక్ అటాక్స్, నిమోనియా కావచ్చు, బ్రాంకైటిస్ ఇలాంటి వాటితో పాటు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, వేరే రెస్పిరేటరీ ఎయిల్మెంట్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో మన సిస్టమ్ ఇంప్రూవ్ లేనప్పుడు, డైజెషన్ సిస్టమ్ ప్రాపర్గా లేనప్పుడు, డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, మల్టిపుల్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సిస్టమ్ మనకు సహకరించదు. ఇలా సహకరించినప్పుడు ప్రాబ్లమ్స్ పెరగడంతో పాటు రెస్క్యూ అయ్యే అవకాశం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు జనగాం నుంచి. నమస్తే అండి. మేడం నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి మేడం. మేడం నడుస్తుంటే దమ్ వస్తుంది మేడం. ఓకే, సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ పోయి చూపించుకున్నాను. ఓకే, చూపించుకుంటే గుండె సమస్య అని చెప్పారు. ఓకే, మీ వయసు ఎంత ఉంటుందండి? వయసు 55 మేడం. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? ప్రాబ్లమ్స్ షుగర్ ఉండే మేడం. ఓకే, బీపీ, షుగర్ లాంటి సమస్యలు ఏవైనా ఉన్నాయా? షుగర్ ఉంది కానీ బీపీ లేదు మేడం. ఇప్పుడు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ పోయి మన గుండె పరీక్ష చేసిన మేడం. ఓకే, గుండె పరీక్ష చేస్తే ఏం లేదు, నార్మల్గా ఉందని చెప్పారు. ఓకే, సో బేసిక్గా ఆయాసం అనేది ఓన్లీ ఆస్తమా ఉన్న వాళ్ళకే కాదండి, జనరల్ బాడీ వీక్నెస్ ఉండడం వల్ల కావచ్చు, నరాల వీక్నెస్, ఎముకల వీక్నెస్, మజిల్ వీక్నెస్ వల్ల కూడా
కాసేపు నిల్చుని వర్క్ చేసినా, కొందరు ఎక్కువసేపు నడిచినా, మెట్లెక్కినా దిగినా, కొందరికి బరువు ఎక్కువ ఉండడం వల్ల కూడా కావచ్చు ఆయాసం అనేది వస్తుంది. సో బ్రెత్లెస్నెస్ అనేది రెస్పిరేటరీ ఎలిమెంటే కాకుండా షుగర్ కంట్రోల్ లేనప్పుడు కూడా ఎక్కువగా మెడిసిన్ యూస్ చేసే వారిలో కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో షుగర్ కంట్రోల్ మెయింటైన్ చేయడంతో పాటు ఖచ్చితంగా ఒక 1 అవర్ వాకింగ్ చేయడం, నెమ్మదిగా మీ లైఫ్ స్టైల్ని మార్చుకోగలిగితే ఆయాసం తగ్గడం, గ్యాస్ ఎక్కువ ఉన్నా కూడా ఆయాసం వస్తుంది కాబట్టి ఈ ఆయాసంకి సంబంధించిన అసోసియేటెడ్ కంప్లైంట్స్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అప్పటికి కూడా మీకు సమస్య ఇబ్బందికరంగా ఉంటే దగ్గరలో హోమియోపతి విజిట్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు పరిష్కారం ఇస్తారు. అండ్ ఆస్తమా కాకుండా అంటే ఇంకా లంగ్స్ని ఎఫెక్ట్ చేసే కండిషన్స్ ఏంటంటారు? బేసిక్గా అండి మనం ఇంకొక రకం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, సైనసైటిస్ అనేది చాలా మందిలో చూస్తుంటాం. కొందరు సిమ్టమ్స్ ఉండి ఇబ్బంది పెడుతుంటుంది, కొందరు సిమ్టమ్స్ లేకుండా ఇబ్బంది పెడుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రెస్పిరేటరీ ఎలిమెంట్స్ అండి. సో ఈ సైనసైటిస్ అనేది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో వస్తుంది. మన ముక్కుకి సపోర్ట్ చేసే 4 సైనసెస్ రెస్పిరేషన్కి హెల్ప్ చేస్తాయి. సో లోపల ఉన్న చెడు గాలి బయట ఉన్న మంచి గాలిని ఎక్స్చేంజ్ చేస్తూ లంగ్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, లంగ్ కెపాసిటీని పెంచుతుంది. అలాంటి సైనసెస్లో తెమడ కానీ మ్యూకస్ ఫిల్ అవ్వడం వల్ల నోజ్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది. సో ఎయిర్ ఎక్స్చేంజ్ అవ్వకపోవడం వల్ల లోపలున్న సైనసెస్ అనేది కంప్లీట్గా ఎల్లోయిష్ డిశ్చార్జ్తో కానీ మ్యూకస్ డిశ్చార్జ్తో కానీ ఫిల్ అయిపోతాయి. దీనివల్ల ముక్కు అంతా భారీగా అనిపించడం, నోజ్ దగ్గర నుంచి హెవీగా అనిపించి నోజ్ బ్లాక్ అవ్వడం, లేకపోతే గ్రీనిష్ డిశ్చార్జ్ కానీ ఎల్లోయిష్ డిశ్చార్జ్ ముక్కు నుంచి కానీ నోట్లో నుంచి రావడం, ఇది మనం ఎక్కువగా చూస్తుంటాం. సో మిగతా రెస్పిరేటరీ కంప్లైంట్స్తో పోల్చుకుంటే సైనసైటిస్లో హెడ్ఏక్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. తలంతా భారంగా అనిపించడం, కళ్ళ దగ్గర నుంచి తల వరకు గుంజడం, ఇలాంటి మనము సైనసైటిస్లో చూస్తూ ఉంటాం. సో ఈ సైనసైటిస్ కూడా రెస్పిరేటరీ కంప్లైంట్స్లో వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్. ఇవాళ రేపు చదువుకునే పిల్లల దగ్గర నుంచి జాబ్ చేసే వాళ్ళలో ఈ సైనసైటిస్ కంప్లైంట్ ఎక్కువగా చూస్తున్నాం. దాంతోపాటు నిమోనియా అంటే లంగ్స్ లోపల ఉన్న పొర లోపల నీళ్ళు చేరుకోవడం. ఇది నిమోనియా అనేది చాలా మటుకు మనం చూసుకుంటే నియోనేటల్, సో పుట్టిన వెంటనే నుంచి 3 monthsలో పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. నిమోనియా అనేది చైల్డ్కి వచ్చే చిన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెమ్ము చేరుకోవడం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్ పెరిగి జలుబు, దగ్గు, నోటితో ముక్కు నుంచి శ్వాస తీసుకోకుండా నోటితో శ్వాస తీసుకుంటూ ఉంటారు. చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే చిన్న పిల్లల్లో ఈ నిమోనియా అటాక్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి మనం మెడికేషన్ యూజ్ చేసుకొని ప్రాబ్లం రెస్క్యూ చేసుకోవచ్చు. కొందరికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో లంగ్ ఇన్ఫెక్షన్స్లో బ్రాంకైటిస్, బ్రాంకెక్టైటిస్ ఇలాంటి మనం ఎక్కువగా చూస్తుంటాం. అలా చూసుకున్నట్లయితే రెస్పిరేటరీ కంప్లైంట్, స్మోకింగ్ ఎక్కువ చేసే వారిలో కూడా రెస్పిరేటరీ ఎలిమెంట్స్ వస్తూ ఉంటాయి. ఆస్మాటిక్ అటాక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. లంగ్ కెపాసిటీ తగ్గడం, లంగ్ ఫంక్షనింగ్ తగ్గడం ఇలాంటి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. క్రానిక్గా ఆల్కహాల్ తీసుకునేవారు కావచ్చు, స్మోకింగ్ ఎక్కువ చేసేవారు, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వారికి కూడా ఊపిరితిత్తుల సమస్యలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే మ్యామ్, అంటే టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్ లాగా ఇవి చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం కదా, వాళ్ళలో గ్రోత్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందంటారా? అండ్ వీటికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందంటారా? ఓకే అండి, చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే యాడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ గ్రేడింగ్లో ఉంటుందండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4. గ్రేడ్ 1లో ఉండి గ్రేడ్ 2లో ఉండి సిమ్టమ్స్ లేకపోతే వరి అవ్వాల్సిన అవసరం లేదు. చాలా మటుకు ఓన్లీ టాన్సిలైటిస్ ఉన్న వారికి జలుబు, దగ్గుతో పాటు చెవి నొప్పి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో టాన్సిల్స్ అనేది వన్ ఆఫ్ ద సలైవరీ గ్లాండ్ కాబట్టి సలైవేషన్ ప్రాబ్లంతో పాటు చెవుపోటు ఎక్కువగా ఉంటుంది. సో సమస్యలు ఉన్నప్పుడు, ప్రాబ్లం పెరిగినప్పుడు ఎక్కువగా చూసుకున్నట్లయితే వర్షాకాలం నుంచి చలికాలం స్టార్ట్ అయ్యేదాకా ఈ సమస్యలు ఎక్కువగా చూస్తుంటాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా పిల్లల్లో ఇదే కాలంలో స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి చాలా మటుకు టాన్సిల్స్ కానీ యాడినాయిడ్స్ కానీ సర్జరీ ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. సర్జరీ ఆప్ట్ చేయడం వల్ల యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తుంటాం. దీనివల్ల గ్రోత్, వెయిట్, ఫంక్షనింగ్తో పాటు ఫ్యూచర్లో వచ్చే రెస్పిరేటరీ ఎలిమెంట్స్ కూడా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సర్జరీ ముక్కు మూసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సర్జరీ చేయించుకున్నాక పోస్ట్ మెడికేషన్ తీసుకుంటే ఫర్దర్ కాంప్లికేషన్ ఏదీ లేకుండా ఉంటుంది. సో పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా మందిలో మనం చూసిన 10 పీపుల్లో అట్లీస్ట్ 5 to 6 పీపుల్స్కి యాడినాయిడ్ ఫంక్షనింగ్ పెరగడం, దాంతోపాటు టాన్సిలర్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటి మనం చాలా మందిలో చూస్తున్నాం.
ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే తరచూ పిల్లలు జలుబు దగ్గు జ్వరాలతో బాధపడుతున్నారు. ఎస్పెషలీ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో ఇలాంటి కంప్లైంట్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గడం వల్ల ఈ కంప్లైంట్స్ చూస్తున్నాం. ప్రెగ్నెన్సీ టైంలో మదర్ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా మెడికేషన్ ఐదర్ లేకపోతే ఆ ఇన్ఫర్టిలిటీకి మెడికేషన్ యూజ్ చేయడం వల్ల పుట్టిన పిల్లల్లో ఖచ్చితంగా రెస్పిరేటరీ ఎలిమెంట్స్ కానీ వేరే కంప్లైంట్స్ కానీ పెరిగే అవకాశం మనం ఎక్కువగా చూస్తున్నామండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. తిరుపతిరావు గారు కాశీపేట నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. మేడం అంటే ఒక చిన్న విషయం క్లారిటీ కావాలి మేడం. ఇప్పుడు ఒకసారి ఆస్తమా వచ్చిన తర్వాత అది నిర్ధారణ అయిన తర్వాత అంటే మందులు వాడితే తగ్గుతుందా, లేకపోతే ఒకసారి ఆస్తమా వచ్చినాక షుగర్ లాగే జీవితకాలం మందులు వాడాలి, ఇది తెలుసుకుందామని ఫోన్ చేస్తున్నాం మేడం. ఓకే, ఆస్తమా అనేది క్రానిక్ ఎయిల్మెంటే అండి, కానీ షుగర్ లాగా లైఫ్ టైం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. షుగర్ అనేది ఎప్పటికీ మనం చక్కెర తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. కానీ ఆస్తమా అనేది చాలా మటుకు మనం చూసుకుంటే కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేసినా లేకపోతే చలికి ఎక్స్పోజ్ అవ్వకపోవడం ఇలాంటివి మనం మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఆస్తమా కంట్రోల్లో ఉంటుంది. జలుబు దగ్గు రాకుండా మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉన్నట్లయితే ఎటువంటి ఇన్హేలర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాడకుండానే దాన్ని మెయింటైన్ చేయొచ్చు. ఆస్తమా కంట్రోల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎటువంటి మెడికేషన్స్ యూస్ చేయని అవసరం లేదు. సెకండ్ సీజన్ అంటే చలికాలంలో కావచ్చు వర్షాకాలంలో కావచ్చు ప్రాబ్లమ్స్ కొంత పెరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా చలికి ఎక్స్పోజ్ అవ్వకపోవడం, చల్లటి వస్తువులు తీసుకోకపోవడం ఇలాంటి కొన్ని మెయింటైన్ చేసుకోగలిగితే ఎటువంటి మెడిసిన్ లేకుండానే మనం ఆస్తమాని కంట్రోల్లో పెట్టుకోవచ్చండి. ఓకే మ్యామ్, అంటే ఎప్పటి నుంచో ఆస్తమాతో సఫర్ అవుతున్న వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యి ఇంకా ఏమన్నా కోమార్బిడ్ కండిషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ఓకే, చాలా మటుకండి ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయినప్పుడు రెస్పిరేటరీ ఎలిమెంట్స్తో పాటు మల్టిపుల్ వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆస్తమాతో పాటు క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మెడికేషన్ యూస్ చేస్తూ రెగ్యులర్గా మెయింటైన్ చేసి జాగ్రత్తలు వహించినట్లయితే ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమంది క్రానిక్గా సిగరెట్స్ యూస్ చేస్తూ ఉంటారు, అన్కంట్రోల్ యూస్ చేస్తుంటారు. ఇలాంటి వారికి ఆస్తమా కానీ వేరే ప్రాబ్లమ్స్ బ్రాంకియాక్టైసిస్ కావచ్చు, పల్మనరీ డిసీజెస్ కావచ్చు, అబ్స్ట్రక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. లంగ్ ఫంక్షనింగ్ తగ్గడం, లంగ్లో ఉన్న ఆల్వియోలై సెల్ ఫంక్షన్ తగ్గడం, ఫ్యూచర్లో వాళ్ళకు లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. సో లంగ్స్లో ఉన్న లోబ్ డ్యామేజ్ అవ్వడం వల్ల సెల్ డెత్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంత స్టేజ్ వరకు రాని వాళ్ళకు ఆస్తమా అనేది ఒక క్రానిక్ ఎయిల్మెంటే, కానీ కంప్లీట్ ఇన్క్యూరబుల్ సిచ్యువేషన్ అయితే కాదు. మెయింటైన్ చేసుకోగలిగితే ప్రతి చలికాలంలో ఇబ్బంది లేకుండా మెయింటైన్ చేసుకోగలిగితే ఫ్యూచర్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండానే మేనేజ్ చేసుకోవచ్చండి. ఓకే మ్యామ్, అంటే నెక్స్ట్ ఎలాగూ ఇప్పుడు వర్షాకాలం అండ్ చలికాలం ఉంది కాబట్టి అంటే మేజర్గా పిల్లల్లో ఇప్పుడు ఆస్తమాల ఎలర్జీస్ లాంటివి ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పిల్లల విషయంలో? ఓకే, చాలా మటుకు చూసుకున్నట్లయితే అండి పిల్లల నుంచే పెద్దవాళ్ళకు జలుబు దగ్గులు ఫాస్ట్గా వస్తుంటాయి. సో స్కూల్ ఎన్వైరన్మెంట్ హెల్తీగా ఉన్నట్లయితే ఆల్మోస్ట్ మనం 30 to 60% మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న సీజన్కి తగ్గట్టు ఖచ్చితంగా పిల్లలైతే ఎక్స్పోజర్ చూసుకున్నట్లయితే మాస్క్ వహించడం, ఎస్పెషల్లీ తిన్న వెంటనే తినకముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం, శానిటరీ మెయింటైన్ చేయడం ఖచ్చితంగా అవసరం అండి. సో అలా చూసుకున్నట్లయితే వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఎర్త్ బార్న్ డిసీజెస్, ఎయిర్ బార్న్ డిసీజెస్ ఎక్కువగా మనం చూస్తుంటాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, స్కిన్ అలర్జీస్ కావచ్చు, ఇలాంటి మనం ఎక్కువగా పిల్లల దగ్గర నుంచే చూస్తున్నాం. చిన్న చిన్న స్కిన్ అలర్జీస్ రావడం, జలుబు దగ్గు తరచూ రావడం, అడినాయిడ్స్ ఇన్ఫెక్షన్ ఉండి కావచ్చు, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్, లేదు అంటే వేరే సమస్యలు ఉండి కావచ్చు, జలుబు దగ్గు 15 రోజులైనా 20 రోజులైనా తగ్గకపోవడం ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తుంటాం. ఫస్ట్ ఇలాంటి వారికి రెయిన్ ఎక్స్పోజర్, చల్లగాలి ఎక్స్పోజర్ తగ్గించాల్సి ఉంటుందండి. ఏసీ ఎక్స్పోజర్ తగ్గించడం, దాంతోపాటు బయట తిప్పడం ఇలాంటివి మనం తగ్గించాల్సి ఉంటుంది. తీసుకునే ఫుడ్స్లో ఎక్కువగా ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, ఎక్కువగా హెల్తీ డైట్ ఇస్తూ వార్మ్ ఫుడ్ ఇచ్చినట్లయితే బాగుంటుంది. చాక్లెట్స్, బయట పేస్ట్రీస్, ఎక్కువగా జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి బయట తీసుకునే కార్బోహైడ్రేట్ డ్రింక్స్ అవాయిడ్ చేసినట్లయితే కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రాత్రి చల్లగా ఉన్నప్పుడు ఫ్యాన్కి డైరెక్ట్గా పడుకోకపోవడం, ఏసీ ఎక్స్పోజర్ ఇలాంటివి తగ్గించగలిగితే కంప్లీట్గా ఉంటుంది. ఎక్కువగా మనకు గాలి చెవుల నుంచి పాదం దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి కవరింగ్ అనేది అవసరం అండి. సో ఇలాంటి చిన్న చిన్న మనం మెయింటైన్ చేసుకోగలిగితే ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి యాంటీబయాటిక్స్ లేకుండానే
ప్రాబ్లం రెస్క్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్యామిలీలో ఒక్కరికి జలుబు వస్తే వైరల్ ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా అందరికీ వస్తుంది. సిస్టమ్ బాగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అనేది 3 to 5 డేస్లో తగ్గిపోతుంది. అలా కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉన్న వారికి జలుబు మినిమం 7 డేస్ నుంచి 10 డేస్ పడుతుంది. సో ఇలాంటి వారికి ప్రాబ్లం రెస్క్యూ అవ్వడంతో పాటు ఖచ్చితంగా మెడికేషన్ తీసుకోవడం చాలా అవసరం. సో పిల్లల్లో వచ్చే ఇవాళ రేపు జలుబులు ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. ఎస్పెషలీ మౌత్ టు మౌత్ కాంటాక్ట్, ఎయిర్ రెస్పిరేటరీ కాంటాక్ట్స్ ఇలాంటివి తగ్గించి హ్యాండ్ టు హ్యాండ్ షేకింగ్ ఇలాంటివి రెడ్యూస్ చేసుకోగలిగితే, డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇంకొక పిల్లలకి రాకుండా ఉంటుంది. స్కూల్ నుంచి వస్తుంది కాబట్టి స్కూల్లో ఖచ్చితంగా హైజీన్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం చాలా అవసరం అండి. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.